ఐఐటీలో ట్రిపుల్ బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ప్రేమంటే జీవితాన్ని నిలబెట్టే వెలుగు కావాలి. కానీ ఆ బంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మా తండాలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమించిన వాడే మోసం చేయడంతో 19 ఏళ్ల మాలోతు రమ్య తీసుకున్న నిర్ణయం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎల్లంపేట శివారు లక్ష్మా తండాకు చెందిన రమ్య, బోట్యా తండాకు చెందిన ధరంసోత్ సుమన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్య సాగుతున్న ఈ ప్రణయ బంధం అందరూ అంగీకరించే పెళ్లిగా మారుతుందని రమ్య ఆశపడింది. అయితే పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సుమన్ దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో రమ్యను కలిసిన సుమన్ అమానుషంగా మాట్లాడాడు. నిన్ను పెళ్లి చేసుకోను, వేరే యువతిని పెళ్లి చేసుకుంటా అని ముఖం మీదే చెప్పేశాడు. నమ్మిన వాడే నట్టేట ముంచేసరికి రమ్య మనసు ముక్కలైంది. తీవ్రమైన మానసిక వేదనకు భరించలేక ఇంట్లోనే ఎలుకల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న రమ్యను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చావు బతుకుల మధ్య పోరాడుతూనే తన మరణ వాంగ్మూలంలో సుమన్ చేసిన మోసాన్ని రమ్య పోలీసులకు వివరించింది. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఈ ఘటన గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, చెప్పండి, రమ్య వాళ్ళ ప్రేమ వ్యవహారం ఎన్ని రోజులుగా కొనసాగుతుంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రభుపేట మొదలైన ఆ పరిచయం వరకు ఒక యువతి ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాద ఘటన మొత్తం మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట లక్ష్మతండంతో తీసుకుంది. అయితే లక్ష్మతండానికి చెందినటువంటి మానవ రమ్య ప్రైవేట్ ఉద్యోగం చూస్తూ జీవితంలో ముందుకు సాగాలి, తన కళను ఎలాగైనా సాకారం చేసుకోవాలని చెప్పేసి అరకన్నా తల్లిదండ్రులకి మంచి పేరు చేయాలని చెప్పేసి తను మరిపేడలోని ఒక ప్రైవేట్ వొకేషనల్ కాలేజ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఆ సమయంలో అంటే బోటే తండా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరి విషయం కుటుంబ సభ్యులకి ప్రేమ విషయం తెలిసినప్పటికీ పెళ్లి విషయానికి ఇంట్లో అంటే పెళ్లికి ప్రేమించుకున్నాం కదా, పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఇంట్లో వారికి కూడా నచ్చరికి ప్రయత్నం చేశారు. అయితే పెళ్లి విషయానికి వస్తే ఆ యువకుడు తరచు కూడా తప్పించుకుంటూ, అంటే అమ్మాయి పెళ్లి చేసుకుందాం అంటూ కూడా ప్రతిసారి పెళ్లి చేసుకుందామని చెప్తున్నా కూడా ఆ యువకు తప్పించుకుంటూ అంటే సమాచారం తెలిసింది. చివరికైతే ఈ మరింత భాగంలో బస్ స్టాండ్ వద్ద యువతికి ఇద్దరు కలిసి బస్ స్టాండ్ సమీపంలో ఒక తీసుకెళ్ళి మాట్లాడుకున్న సందర్భంలో తను ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి అబ్బాయి అయితే ఎవరు ఉన్నాడో తను నేను పెళ్లి చేసుకోను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, మా ఇంట్లో కూడా పెళ్లి ఉద్దేశిస్తున్నారు, వేరే అమ్మాయిని తీసుకోమంటున్నారు అని చెప్పేసి రమ్యకి అమ్మాయికి ఇద్దరి మధ్య వాగ్వాదం తెలుస్తుంది. దీనికి మనస్తాపం చెందినటువంటి ఇంట్లో తమతోటి సమానంగా అంటే ఇన్ని రోజులు ప్రేమించుకున్నాం, నన్ను ఇప్పుడు తను ముఖం చాటేస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను, వేరే మీద పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నా కళ్ళ ముందు చెప్తున్నాడు అని మనస్తాపం చెందినటువంటి మనోవేదన గురైనటువంటి రమ్య ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎవరు లేని సమయంలో లెక్కల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వ్యతిరేక ఆస్పత్రికి తరలించినప్పటికీ వ్యక్తిత్వంతో అనవసరం మృతి చెందింది. మృతికి ముందు పోలీసులు కూడా ఆమె వాంగ్మూలం, ఎందుకంటే తను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను నమ్మించి నన్ను ఈ విధంగా మోసం చేసినావు, ఇంటిపై కంపల్సరీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులను కూడా మనకైతే తెలిసింది. ఈ సంఘటనని విచారణ చేపడుతున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మధు, రమ్య కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అయితే ఏమంటున్నారంటే రమ్య కుటుంబ సభ్యులు ఇక్కడ పెళ్లి చేసుకుందాం అంటే ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం కూడా మరి అబ్బాయి ముఖం చాటేస్తున్నాడు, ఇప్పుడే ఈ విధంగా అంటున్నారు, రేపు పొద్దున పెళ్లి చేస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పినట్టు కూడా ఆ పెద్ద మనుషులు తమ కూతురికి నచ్చకి ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రేమించిన వ్యక్తులు పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి కళాకారులు చెప్పడంతో తను తల్లిదండ్రులని ఎదిరించినప్పటికీ ఎవరైతే ఆ అబ్బాయి తను కూడా పెళ్లికి నిరాకరించాడు అని చెప్పేసి తీవ్ర మనోవేదనకు గురై తను ఎన్నికల మంది అయిపోతే ఆత్మహత్య చేసుకుని తింటే కూడా తల్లిదండ్రులు తీవ్ర మనోవేద గురించి కళ్ళ ముందు అంటే ఆశయంగా పెంచుకున్న కూతురు తమ కళ్ళ ముందు లేదు, ఇప్పుడు ప్రేమించి మోసపోయింది అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడ్డ సందర్భాలు కనిపిస్తున్నాయి. దాంట్లో మధు, ప్రెసిడెంట్ నిందితుడు సుమన్ ఎక్కడున్నాడు? అయితే పోలీసు మొత్తం దీన్ని విచారణ చేపడుతున్నారు. మొత్తం పూర్తి వివరాలు మొత్తం సేకరించి అతనికి చర్య తీసుకున్నారు కూడా పోలీసు మొత్తం వెనకాల మొత్తం వేయట్లేదు. చూస్తాం మొదటిగా పోలీసు మొత్తం అన్ని కోణాల్లో అన్ని యాంగిల్లో కూడా వీళ్ళు విచారణ చేపట్టి దీనికి ఎవరైతే బాధ్యత ఉన్నారో అతను మాత్రం చెప్పుకొని చర్యలు తీసుకునేందుగా మొత్తం పోలీసు విచారణ మొత్తం కొనసాగుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.